రెడ్డి సామాజిక వర్గం నాయకులను నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారా? అందుకోసమే బీసీలను తక్కువ చేసి చూస్తూ ఉన్నారా అని మాకు ఒక అనుమానం వ్యక్తం అవుతా ఉన్నది. ఇవాళ మీకు వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కు మేము వ్యతిరేకం కాదు. ఇవాళ అగ్రవర్ణ నాయకులలో, అగ్రవర్ణ సమాజంలో, సామాజిక వర్గంలో కూడా పేదవారు ఉన్నారు. మీరెంత శాతం ఉన్నారో అంత శాతం మీకు రిజర్వేషన్ అందాలి. మీకు ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ కోసం మా పోరాటం కాదు, మాకు మేమెంత శాతం ఉన్నామో అంత శాతం మాకు వాటా దక్కాల్సిందే. అందుకనే ఇవాళ డెడికేషన్ కమిషన్ పేరిట రిటైర్డ్ అయినటువంటి ఐఏఎస్లను పెట్టుకొని ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు తలకగా ఇలా లెక్కలు చెప్పింది. దానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపట్టినాం. ఇవాళ దానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ప్రతిపక్ష నాయకులు ఇలా బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ అర్హత లేకుండా పోయింది. ఎందుకంటే వారు కనీసం కులగణలో పాల్గొనలేదు, వ్యతిరేకించడం జరిగింది. అయ్యా దయచేసి ప్రతిపక్షంగా ఉన్నటువంటి నాయకులకు ఇలా చేతులెత్తి దండం పెట్టి కొడుతున్నాం. ఎందుకంటే జెండాలు మోసింది మేము, దండాలు పెట్టింది మేము, జేజేలు కొట్టింది మేము, పైసలు పంచింది మేము, పులిహోర పొట్లాలు పంచింది మేము, బిర్యానీ పొట్లాలు పంచింది మేము, మిమ్ములని చీరలలో గుసబెట్టింది మేము కదా. మేము లేకపోతే, మా బీసీ లేకపోతే మీరు ఎక్కడిది? మీకు ఈ పదవులు ఎక్కడివి? రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో కూర్చున్నారంటే దానికి కారణం మా బీసీలు కదా. 136 కులాల మేము మా భుజాలపైన మోసి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టినాం కదా. ఇలా అధికారంలో కూర్చొని మమ్మల్ని ఎందుకు మీరు మర్చిపోతూ ఉన్నారని అడుగుతా ఉన్నా. వెంటనే ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కన్నులు తెరిచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మరొకసారి అవకాశం ఇవ్వడం జరిగింది. దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ నెల 16 నుంచి 28 తారీఖులలో నిర్వహించేటటువంటి సర్వేలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పాల్గొనాలి. మీ వివరాలు చెప్పినప్పుడే మనకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో వాటా దక్కడానికి అవకాశం ఉంటుంది, రిజర్వేషన్ దక్కడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులను చట్టబద్ధం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా శ్రద్ధ వహించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇలా జిల్లాల వారీగా ఉన్నటువంటి బీసీ సంక్షేమ సంఘం నాయకులు కావచ్చు, బీసీ విద్యార్థి సంఘం నాయకులు కావచ్చు, మన ప్రజలలో చైతన్యాన్ని తీసుకొచ్చి ఎవరైతే పాల్గొనలేదో వారందరూ కూడా కులగణనలో భాగస్వాములు అయ్యే విధంగా చూసి ఈ కులగణన సంఖ్యను మనం పెంచుకున్నప్పుడే, మన వాటా మనకు తెలిసినప్పుడే, మన లెక్కలు మనకు తెలిసినప్పుడే మన దమ్మేందో మన సత్తా ఏందో నిరూపించబడుతుంది. మనం చట్టసభల్లోకి పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు పోవాలని ప్రత్యేకంగా కోరుతున్నా. ఈ యొక్క మరొకసారి కులగణను అవకాశం కల్పించినటువంటి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఇలా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఇలా పొన్నం ప్రభాకర్ అన్న గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి